హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు చరిత్రలోని సరికొత్త అధ్యాయం లిఖించింది. ఎన్నో ఏళ్లుగా నష్టాలు, ఆర్థిక భారంతో సతమతమవుతున్న మెట్రోకు ఊహించిన విధంగా ఏకంగా 13,527 కోట్ల రూపాయల భారీ ఉపశమనం లభించింది. ఎల్&టీ మరియు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ మధ్య అత్యంత కీలకమైన రీఫైనాన్సింగ్ ఒప్పందం కుదిరింది. ఈ డీల్తో హైదరాబాద్ మెట్రోపై పూర్తి నియంత్రణ ఇకపై రాష్ట్ర ప్రభుత్వానికి దక్కబోతోంది. ఈ మెగా ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు భారాన్ని తగ్గించేందుకు ఎల్&టీ సంస్థ ఐఆర్ఎఫ్సీతో ఈ భారీ రీఫైనాన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రక్రియతో మెట్రోపై ఉన్న పాత అప్పుల వడ్డీల భారం గణనీయంగా తగ్గనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ, ఈ డీల్ తర్వాత మెట్రో యొక్క 100% యాజమాన్య వాటా అధికారికంగా తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ అయినట్లు వెల్లడించారు. పీపీపీ మోడల్ నుండి మెట్రో ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి రావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం 20 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితితో ఈ నూతన ఆర్థిక ఒప్పందం రూపుదిద్దుకుంది. దీనివల్ల ప్రతి ఏటా చెల్లించాల్సిన భారీ వడ్డీల భారం తగ్గి మెట్రో సంస్థ మరింత లాభాల బాటలో నడవడానికి మార్గం సుగమం అవుతుందని సీఎస్ రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఐఆర్ఎఫ్సీ అందించిన ఈ నిధుల వెసులుబాటుతో మెట్రో నిర్వహణ ఖర్చులు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం పడే అవకాశం కూడా తప్పుతుందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెట్రో పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ యాజమాన్యంలోకి రావడంతో నగరంలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మెట్రో ఫేజ్ 2 మరియు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ విస్తరణ పనులకు మరిన్ని నిధులు సమకూర్చుకోవడం ప్రభుత్వానికి సులభతరం కానుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని బలోపేతం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ ఒప్పందం ఒక పెద్ద మైలురాయిగా నిలవబోతోంది. ఈ చారిత్రాత్మక డీల్పై భాగ్యనగర్ ప్రయాణికులు మరియు పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 13,527 కోట్ల రీఫైనాన్స్ తో హైదరాబాద్ మెట్రోకు సరికొత్త ఊపిరి లభించిందని చెప్పొచ్చు. మరి ప్రభుత్వ ఆధ్వర్యంలోకి వచ్చిన మెట్రో సేవలు భవిష్యత్తులో నగరవాసులకు ఎలాంటి అద్భుతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తాయో చూడాలి.